హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ఈ మధ్య నేను ఒక వారం రోజులు వీడియో పెట్టలేదండి. దాని రీజన్ కూడా పోయిన వీడియోలో చెప్పాను. నాకు ఐ ప్రాబ్లం వల్ల ఒక వారం రోజులు నేను ఏ డిస్ప్లే చూసినా కన్ను ప్రాబ్లం అవుతుండడం వల్ల నేను ఎటువంటి వీడియో చేయలేకపోయాను. నేను వాట్సాప్లో కూడా యాక్టివ్గా ఉండలేకపోయాను. అది పోయిన వీడియోలో కూడా చెప్పాను. కానీ ఆ వీడియో ఎక్కువ రీచ్ కాలేదండి. చాలామందికి తెలియలేదని మళ్ళీ నేను ఈ పాయింట్ రైస్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నా వీడియోస్ అందరూ చూసేలా మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్లు చేయండి. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా నేను సరి చేసుకుంటాను. నెక్స్ట్ మనము టాపిక్లోకి వెళ్ళినట్లయితే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిందండి. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో ఆంధ్రాలో అయితే 100% అయితే తగ్గలేదు. పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రమే 90% వరకు మన కట్ ఆఫ్ అనేది చూసాం. ఇంకా ఆంధ్రాలో థర్డ్ లిస్ట్లో కూడా 99 వరకు వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ అంతకంటే తగ్గే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే చాలామంది ఇంకా 100% ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు. దీని గురించి నెక్స్ట్ ఒక వీడియోలో మీకు థర్డ్ లిస్ట్ గురించి క్లుప్తంగా చెప్తానండి. ఫస్ట్ దీనికి సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారు ఏమేమి జాగ్రత్తలు చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే, వీరు ఖచ్చితంగా సర్టిఫికేట్లు అనేటివి ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. వీలైనంత తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది వెళ్ళండి. లేటుగా వెళ్ళకండి. ఖచ్చితంగా వీలైనంత తొందరగా వెళ్తే మనకి ఏమైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్లో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము అప్పుడు ఏం కరెక్ట్ చేసుకోలేక జాబ్ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వీరు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్ చూసినట్లయితే నేను ఆ వీడియో క్లుప్తంగా చేశానండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి సంబంధించి మీకు ఒక ఫోటో ఇక్కడ చూపిస్తున్నాను. యూఆర్ వాళ్ళు అంటే అన్రిజర్వ్డ్లో సెలెక్ట్ అయిన వారు ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి, ఓబీసీలో సెలెక్ట్ అయిన వారు ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు ఏం సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలనేది ఇక్కడ మీకు వివరంగా నేను ఒక పట్టిక రూపంలో వేసినా అండి. అవి చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దూరపు డివిజన్స్కి వెళ్ళేవారు అక్కడ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యిందా లేదా అనేది మీరు కాల్ సెంటర్ల ద్వారా కనుక్కోండి. లేకపోతే ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి. ఆ గ్రూప్లో డిస్కషన్ గ్రూప్ అని ఉంటుంది. డిస్కషన్ గ్రూపు, అడ్మిన్ గ్రూప్ అని 2 గ్రూపులు ఉంటాయి. అడ్మిన్ గ్రూప్ అంటే ఓన్లీ నేను మాత్రం మెసేజ్ చేసేదానికి అవకాశం ఉంటుందండి. మీరైతే మెసేజ్ చేసే అవకాశం ఉండదు. ఇది ఎందుకు క్రియేట్ చేశానంటే మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఇది క్రియేట్ చేశాను. ఇంకొకటి డిస్కషన్ గ్రూప్ ఉంటుందండి. అంటే ప్రతి అభ్యర్థి మీరు ఆ గ్రూప్లో సెండ్ చేస్తే మిగతా వారు మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో నేను ఏవైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ సమాచారం కానీ ఉంటేనే నేను సెండ్ చేస్తానండి. నేనైతే రెస్పాండ్ అవ్వను పెద్దగా. కాబట్టి మీరు మిగతా వారు అంటే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది వారు మీకు తెలియజేస్తారు. లేకపోయినా కూడా మీరు కామెంట్ రూపంలో అడగండి. ఆ డివిజన్ సంబంధించి నేనైనా కనుక్కొని అక్కడ వెరిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది నేను కూడా ప్రయత్నిస్తాను. ఓకేనా? ముఖ్యంగా ఆధార్ కార్డు గురించి చాలామంది అడుగుతున్నారండి. ఆధార్ కార్డు అనేది దాంట్లో కరెక్షన్, ఎటువంటి కరెక్షన్ ఉన్నా ఏమీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఆధార్ కార్డు గురించి ఎవ్వరు కూడా రైస్ చేయలేదు, అంటే తప్పుల గురించి. కానీ కంపల్సరీగా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండాలి. ఆధార్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా, ఓటర్ కార్డ్ అయినా, ఏదైనా మీకు ఫోటో ఉండే ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అది ఒక్కటే మీకు. నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి కూడా అడుగుతున్నారండి. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమే లేదు. అది బీపీఎం అయినా, ఏబీపీఎం అయినా, డాక్ సేవక్ అయినా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేవారు రెడీ చేసుకోవాల్సినవి వీరు చూసినట్లయితే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ డీవీ వెరిఫికేషన్కి తీసుకుని వెళ్ళండి. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మెడికల్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకువెళ్ళామండి. కానీ ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, సెకండ్ డీవీకి మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. వారు అటెస్టేషన్ ఫామ్స్ ఇస్తారండి. దాంట్లో మెడికల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు అటెస్టేషన్ ఫామ్స్ మనకి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంటి దగ్గర
వెళ్ళి అవి ఫిల్ చేసి వాటిలో మెడికల్ సర్టిఫికేటు, ఐడెంటిటీ సర్టిఫికేటు, క్యారెక్టర్ సర్టిఫికేటు ఇలా 3 సర్టిఫికేట్లు ఉంటాయి. ఐడెంటిటీ సర్టిఫికేట్లు 2, క్యారెక్టర్ సర్టిఫికేట్లు 2, మెడికల్ సర్టిఫికేట్ 1. ఈ 5 మీద మీరు సైన్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని వస్తే సరిపోతుంది. మీరు ముందుగా ఏం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ వెరిఫికేషన్లో ఏమైతే తీసుకెళ్లారో అంటే ఎస్ఎస్సి, క్యాస్ట్, నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇవి మాత్రం తీసుకువెళ్తే సరిపోతుంది. మీరు ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదండి. సెకండ్ డీవీ ఈజీగా అయిపోతుంది. మీరు పాన్ కార్డు కూడా సిద్ధం చేసుకోండి. ఎందుకంటే సెకండ్ డీవీలో పాన్ కార్డు అడగరండి. మనము జాబ్ జాయిన్ అయినాక మనము శాలరీ రావాలి అంటే పాన్ కార్డ్ ఖచ్చితంగా జత చేయాలి. కాబట్టి పాన్ కార్డ్ ఎవరన్నా లేకపోతే ఇప్పుడు అప్లై చేసి పాన్ కార్డ్ని మీరు ఆ టైం కల్లా వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా? పాన్ కార్డ్ కూడా ఈజీగా 5 నిమిషాల్లో మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అంటే అప్లై చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి అది కూడా నేను సమాచారం మీకు త్వరలో అందించేదానికి చూస్తాను. పాన్ కార్డు కూడా మీరు ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకు సెకండ్ డీవీ వెరిఫికేషన్ రమ్మని ఈ విధంగా మెసేజ్ వచ్చిందండి. మీరు చూసుకున్నట్లయితే అక్కడ మనకు సర్టిఫికేట్ల గురించి ఏమీ కూడా మనకు చెప్పలేదు. ఏంటంటే ఫస్ట్ డీవీ వెరిఫికేషన్లో ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవే మీరు సెకండ్ డీవీకి తీసుకురమ్మని చెప్పారు అంతే. ఓకేనా? అది కూడా 3/10/2024 లోపల రమ్మని చెప్పారు. చాలామంది కూడా ఇలానే మెసేజ్ వచ్చి ఉంటుంది. అంటే ఫస్ట్ డీవీ, సెకండ్ డీవీ ఒకే డివిజన్లో ఉండే వారికి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఆల్రెడీ ఫస్ట్ డీవీ, సెకండ్ డీవీ వాళ్ళకి అయిపోయింది. ఫస్ట్ డీవీ వెరిఫికేషన్, సెకండ్ డీవీ వెరిఫికేషన్ అనేది వేరే వేరే డివిజన్స్ ఉన్న వారికి మాత్రమే ఇప్పుడు మెసేజ్లు వచ్చాయి. వారు 3/10/2024 లోపు వీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత వీరికి జాయినింగ్ లెటర్ అనేది పోస్ట్ ద్వారా వస్తుంది. ఇది చాలామందికి అయితే రాదండి. జాయినింగ్ లెటర్ కోసం మీరు వెయిట్ చేయకుండా మీరు సెకండ్ డీవీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడే అక్కడ ఎవరిదో ఒక సార్ నెంబర్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎప్పుడు చేరమంటారనేది వాళ్ళను కాంటాక్ట్ అవ్వండి. జాయినింగ్ లెటర్ అనేది మనకు ఇంటికి వచ్చేదంతా ఇప్పుడు కష్టమండి. నాకు కూడా రాలేదు కాబట్టి నేను మీకు ముందుగా చెప్తున్నాను. మీరు సెకండ్ డీవీకి అయిపోయిన తర్వాత అక్కడ ఉండే సార్ని కాంటాక్ట్ అయ్యి ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడు జాయిన్ అవ్వమంటారని అప్పుడే కనుక్కుంటే చాలా మంచిది. మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇప్పుడంతా ఉండదండి. అంటే మీరు సెకండ్ డీవీ అయిపోతేనే మీకు ట్రైనింగ్ తీసుకుంటారు. ఒకవేళ అప్పుడు తీసుకోకపోతే మీరు డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎప్పుడు అనేది ట్రైనింగ్ చెప్తారండి. మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. దాని గురించి నేను ఫుల్గా వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఎటువంటి సమాచారం కావాలో కామెంట్ చేయండి. అవన్నీ కూడా మీ ప్రశ్నలన్నీ తీసుకొని నెక్స్ట్ నేను వీడియో రూపంలో చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎప్పుడు వెళ్ళాలి? నేను ముందుగా చెప్పినట్టు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ వీలైనంత తొందరగా వెళ్ళేదానికి ప్రయత్నించండి. అక్కడ వెరిఫికేషన్ జరుగుతుందా లేదో తెలుసుకొని వీలైనంత తొందరగా వెళ్తే మనం ఏమైనా కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉంటే ఇన్ టైంలో కరెక్ట్ చేసుకొని మళ్ళీ మనము వాటిని సబ్మిట్ చేయొచ్చు. లేకపోతే మనం సబ్మిట్ చేసుకునే అవకాశం లేక, అంటే ఆ టైం లేక మనం జాబ్ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మేము పడ్డాం కాబట్టి నేను మీకు ఇంత వివరంగా చెప్తున్నానండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అవన్నీ మీకు కామెంట్ రూపంలో చెప్పదలుచుంటే కామెంట్లో చెప్తాను. లేకపోతే అది పెద్ద మ్యాటర్ అయితే నేను ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చేస్తాను. ఓకేనా? దయచేసి నా వీడియోస్ను ఇంతకుముందు ఎలా ఆదరిస్తున్నారో అలాగా మళ్ళీ ఆదరించండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.